అన్నమయ్య జిల్లా సదుం మండలం చౌకువారిపల్లి తపాలా కార్యాలయంలో పలువురి ఖాతాదారుల సొమ్ము దుర్వినియోగమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఉన్నతాధికారులు వచ్చి ఖాతాలను పరిశీలిస్తున్నారు. విచారణకు సమయం పడుతుందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని వారు పేర్కొన్నారు. ఖాతాల్లో సొమ్ము దుర్వినియోగం కావడంతో ఖాతాదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఖాతాదారుల పాసు పుస్తకాలను పుంగునూరు డివిజనల్ ఇన్స్పెక్టర్ మోహన్ పరిశీలించారు. అవకతవకలు జరిగినట్లు నిర్ధారించి బీపీఎం ధనలక్ష్మిని సస్పెండ్ చేశారు. మొత్తం ఖాతాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని ఆయన పేర్కొన్నారు. ఖాతా పుస్తకాల్లో లక్షలాది రూపాయలు నమోదు చేసినా ఆన్లైన్లో కేవలం 1000 రూపాయలు మాత్రమే చూపిస్తున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బీపీఎం ధనలక్ష్మి పుస్తకాలను నమోదు చేసి ఆన్లైన్లో చెల్లించలేదని వాపోతున్నారు. 1,28,000 చెక్ చేసుకుంటే 1000 రూపాయలు మాత్రమే ఉంది, మీకు అమౌంట్ లేదు. ఫోన్ చేస్తే అన్న మీ అమౌంట్ ఆడపోలేదో ఉందని చెప్పింది. ఇప్పుడు తీరా మరొక అడిగితే బుక్కులు పెద్ద అమౌంట్ బుక్కులు లేవు, మిగతా బుక్కులు అయితే ఉన్నాయి, పెద్ద అమౌంట్ ఉండే బుక్కులు అయితే లేనేది. అది ఏం చేసిందో వాళ్ళ పై అధికారులు చెప్పేస్తాం. శుక్రవారం రోజు తిరిగి అందరు బుక్కులు కలెక్ట్ చేసింది. శుక్రవారం రోజు తిరిగి అందరు బుక్కులు కలెక్ట్ చేసింది. తక్కువ అమౌంట్ ఉండే బుక్కులు అయితే మాత్రం ఉన్నాయి, పెద్ద అమౌంట్ బుక్కులు లేవు. అది జరిగింది.